కొన్ని రోజుల క్రితం మన దేశానికి చెందిన 8 మంది నేవీ సైనికుల్ని ఖాతర్ దేశంలో అక్కడి గవర్నమెంట్ మరణశిక్ష విధించింది. ఈ విషయం బయటకు రాగానే అపోజిషన్ పార్టీలన్నీ బీజేపీ గవర్నమెంట్ ని ఎస్పెషల్లీ మోడీని టార్గెట్ చేస్తూ అనేక ట్వీట్లు చేశారు. మోడీ గవర్నమెంట్ ఫెయిల్ అయిందంటూ రకరకాలుగా తిట్టారు. ఇలా చేయడంలో తప్పలేదు. కానీ ఇప్పుడు ఖాతర్ గవర్నమెంట్ మన సైనికులందరినీ వదిలేసి ఇండియాకు పంపించేసింది. అలాంటప్పుడు ఈ తిట్టిన వాళ్ళందరూ ఇప్పుడు ఎట్లీస్ట్ మన ఇండియన్ సైనికులకు ఏం కాలేదు, తిరిగి వచ్చేసారని ప్రజలకు చెప్పాలి కదా. వీళ్ళు ఇలా చెప్పకపోగా బాలీవుడ్ యాక్టర్ షారూక్ ఖాన్ ఖాతర్ గవర్నమెంట్ తో మాట్లాడి మన సైనికుల్ని విడిపించాడని చెప్పి ఫేక్ న్యూస్ పెడుతున్నారు. ఇలాంటి ఫేక్ న్యూస్ పెట్టే వాళ్ళకి నిజంగా సిగ్గుండాలి. ఒక బాలీవుడ్ యాక్టర్ చెప్తే అక్కడి గవర్నమెంట్ వింటుందా? పైగా ఈ విషయం ఫేక్ అని చెప్పి స్వయంగా షారూక్ ఖాన్ టీమే చెప్తుంది. గవర్నమెంట్ తప్పు చేసినప్పుడు మనం క్రిటిసైజ్ చేయాలి, అది మన హక్కు. కానీ వాళ్ళు ఏదైనా ఒక మంచి విషయం చేసినప్పుడు లేదా ఏదైనా అచీవ్ చేసినప్పుడు అప్రిషియేట్ కూడా చేయాలి. కానీ ఇప్పటి అపోజిషన్ పార్టీలు గెలవడానికి ఎంత నీచానికైనా దిగజారుతాయి. అండ్ ఈ మోడీని హేట్ చేసే వాళ్ళు ఆ మైకంలో పడి దేశాన్ని హేట్ చేయడం మొదలుపెట్టారు.